హెజ్బుల్లాపై దాడి చేసిన ఇజ్రాయెల్ క్షిపణులు బాంబులతో విరుచుకుపడింది. అలాగే ఇజ్రాయెల్పై దాడి చేసిన హెజ్బుల్లా మరీ ముఖ్యంగా భీకర దాడులు జరిపింది హెజ్బుల్లా. బహుశా ఇటువంటి వార్తలు ఇక మీకు వినిపించవు, ఇటువంటి మాట మీకు వినిపించదు, అటువంటి వార్తలు మీకు కనిపించవు. దీస్ ఆర్ ద డిస్టర్బింగ్ విజువల్స్ అనే మాట బహుశా నేను ఇకపై ఉపయోగించకపోవచ్చేమో. అయితే ఈ కథనం కాస్త మిమ్మల్ని కలవరపరచచ్చు. ఇన్నాళ్ళు కలవరపరిచిన ఈ వార్త ఈరోజు మిమ్మల్ని కాస్త స్వాంతన చేకూర్చచ్చు. అవును, స్వాంతన చేకూర్చచ్చు. ఏంటా కథ, ఏంటా కథనం? డీటెయిల్స్లోకి వచ్చే ప్రయత్నం చేస్తున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఇజ్రాయెల్ హెజ్బుల్లా వార్కు ఎండ్ కార్డ్ పడిందా? ఈ అంశానికి సంబంధించి ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. 13 నెలలుగా కొనసాగుతున్న యుద్ధానికి దాదాపుగా తెరపడినట్టే. కాల్పుల విరమణకు ఇజ్రాయెల్ హెజ్బుల్లా అంగీకారం తెలిపాయి. ఇవాల్టి నుంచి అమల్లోకి రాబోతోంది కాల్పుల విరమణ ఒప్పందం. సీజ్ ఫైర్ ఈ రోజు నుంచి అమలు కాబోతోంది. ఒప్పందం అమల్లోకి వచ్చే కొద్ది గంటల ముందు వరకు కూడా పరస్పరం దాడులు చేసుకున్నాయి ఇజ్రాయెల్ హెజ్బుల్లా. ఒప్పందాన్ని హెజ్బుల్లా బ్రేక్ చేస్తే మేము స్ట్రాంగ్గా రిప్లై ఇస్తామంటున్నారు బెంజమిన్ నెతన్యాహు. ఇప్పటి వరకు జరిగిన యుద్ధం కారణంగా 3000 మందికి పైగా లెబనాన్ పౌరులు మృతి చెందారు. హెజ్బుల్లా స్థానంలో బాధ్యతలు తీసుకోబోతోంది లెబనాన్ ఆర్మీ. ఒకవేళ హెజ్బుల్లా కనుక తిరిగి దాడిని వేగవంతం చేస్తే ఈ నేపథ్యంలోనే ఆ దాడులకు సంబంధించి తిరిగి స్ట్రాంగ్గా కౌంటర్ ఇస్తా ఉంటోంది ఇజ్రాయెల్. గుర్తుపెట్టుకో, రాసి పెట్టుకో. నువ్వు కనుక సీజ్ ఫైర్ వైలేషన్ జరిపితే నీకుంటది ఒడ్డుత సైతం తిరిగిస్తా అంటుంది ఇజ్రాయెల్. అయితే హెజ్బుల్లా ఇజ్రాయెల్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది. ఈ నేపథ్యంలో ప్రపంచానికి సంబంధించి ఇది బంగారం లాంటి వార్తే. అయితే ఇక్కడ ఇంకొక ఈక్వేషన్ గురించి మాట్లాడుకోవాలి. కారణం హమాస్, గాజాలో హమాస్. కానీ గాజాలో హమాస్కి అలాగే ఇజ్రాయెల్కి మధ్య ఒప్పందం కుదరలేదే. ఇదే ఒప్పందానికి సంబంధించి గతంలో కూడా చర్చ జరిగింది. అమెరికా, ఖతార్, ఈజిప్ట్ ఈ 3 కూడా కూర్చున్నాయి, మాట్లాడాయి. కానీ చర్చలు జరిగాయి. కానీ శాంతి ఒప్పందం కుదరలేదే, కాల్పుల విరమణ జరగలేదే. కానీ అంత ముందుకు వరకు కూడా ఎటువంటి కాల్పుల విరమణ జరిగిందో ఇంతకు ముందు వరకు కూడా ఎటువంటి దాడులు జరిగే ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఇజ్రాయెల్ హెజ్బుల్లా ఈ రెండింటి మధ్య దాదాపు ఏడాదిగా జరుగుతున్న పోరాటం. ఈ పోరాటానికి కాస్త స్పీడ్ బ్రేకర్ పడింది. ఫుల్ బ్రేక్ పడిందా? బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్. ఎందుకంటే ఇది కాస్త స్పీడ్ బ్రేకర్ కింద మనం చెప్పుకోవచ్చు. 2 వర్గాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిందంటూ కూడా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ అనౌన్స్మెంట్ చేశారు. ఈ ఒప్పందం ప్రకారం అక్కడ స్థానిక కాలమాన ప్రకారం చెప్పుకోవాలంటే కనుక మరి ముఖ్యంగా మన టైమింగ్ ప్రకారం చెప్పుకుంటే ఉదయం 4 నుంచి 7:30 వరకు కూడా అమల్లోకి వస్తున్నారు కూడా బైడెన్ చెప్పుకొచ్చారు. లెబనాన్ పోరాటాన్ని కనుక ఆపేస్తే హెజ్బుల్లాతో పాటు ఇతర ఉగ్ర సంస్థల నుంచి ఇజ్రాయెల్ని రక్షించడం ఈ ఒప్పందం లక్ష్యం అంటూ కూడా అమెరికా అలాగే ఫ్రాన్స్ సంబంధించి 2 కూడా కంబైన్డ్గా ప్రకటన రిలీజ్ చేశాయి. అయితే ఈ కాల్పుల విరమణ ఒప్పందం గురించి అఫీషియల్ అప్డేట్ కావచ్చు, లేకపోతే ఇటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న న్యూస్ అవుట్లెట్స్ ఏం చెప్తున్నారంటే ఒక్కసారి మాట్లాడుకునే ప్రయత్నం చేస్తే కనుక ఇది పర్మనెంట్ సీజ్ ఫైర్ అనేది ఒక అంశానికి సంబంధించి చర్చ జరుగుతోంది. అంటే పర్మనెంట్ సీజ్ ఫైర్ ఆ లక్ష్యంగా ఈ ఒప్పందం జరిగిందంటూ కూడా అమెరికా చెప్పడం ఆసక్తికరంగా మారుతోంది. ఒకవేళ ఇదే జరిగితే కనుక ప్రపంచానికి 3వ ప్రపంచ యుద్ధం నుంచి కాస్త 2 అడుగులు వెనక్కి 6 అడుగులు ఇంకాస్త వెనక్కి పడినట్టే చెప్పుకోవచ్చు. ఎందుకు నేను ఈ మాట అంటున్నానంటే అసలు ఈ ఒప్పందంలో ఏముందో మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఈ సీజ్ ఫైర్ సంబంధించి 60 రోజుల్లో హెజ్బుల్లా బ్లూ లైన్ అంటే లెబనాన్ ఇజ్రాయెల్ మధ్య అనాధికారికంగా సరిహద్దు లిటానీ నది గురించి అక్కడ దాదాపు ఉత్తర దిశకు సుమారు 30 కిలోమీటర్ల దూరమైనా చెప్పుకోవాలి. ఇది ఆ ప్రాంతం తన ఫైటర్లు కావచ్చు ఆయుధాలను తొలగించాలి హెజ్బుల్లా.
దాంతోపాటు ఇక్కడ అమెరికాకు సంబంధించి సీనియర్ అధికారి చెప్తున్నారు ఏంటంటే లెబనాన్ సైన్యం ఆ ప్రాంతాన్ని ఆధీనంలోకి తీసుకోవాలి. అంటే హెజ్బుల్లా ప్రాంతాలని లెబనీస్ సైన్యం ఆధీనంలోకి తీసుకోవాలి. ఆయుధాలు కావచ్చు, లేకపోతే అక్కడ ఉన్న ఆర్మీ కన్స్ట్రక్షన్స్ కావచ్చు, లేకపోతే అక్కడ ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, వాటన్నిటిని తొలగించాలి. వాటిని మళ్ళీ అక్కడ తిరిగి ఏర్పాటు చేయకుండా పునర్నిర్మాణం జరగకుండా వాటిని చూసుకోవాలి లెబనాన్ ఆర్మీ. ఇది లెబనాన్ ఆర్మీ బాధ్యత అంటూ కూడా చెప్పుకొస్తోంది. దాంతోపాటు అదే ఈ 60 డేస్లో ఇజ్రాయెల్ కూడా స్లోగా తన ఫోర్సెస్ని, తమ బలగాలని, అలాగే పౌరుల్ని అక్కడి నుంచి ఉపసంహరించుకోవాలి. బోర్డర్కి 2 వైపులా ఉన్న ప్రజలని తమ ఇళ్లకు తిరిగి రావడానికి ఫిజిబిలిటీ కల్పించాలంటూ కూడా బైడెన్ చెప్పుకొచ్చారు. ఇది ప్రధానంగా మాట్లాడుకుంటే. కానీ నెతన్యాహు దెబ్బ మాత్రం ఎలా ఉంది అంటే ఇంతవరకు ఒక లెక్క ఉంటే ఇప్పుడు ఒక లెక్క. దాదాపుగా అమెరికా ఎలక్షన్స్ అనేది ఒక సినారియో, అయిపోయిన తర్వాత ఒక సినారియో కనిపిస్తుంది అనేది ఒక చర్చ. బట్ మీకేమనిపిస్తుంది అనేది కింద కమెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. మరికొన్ని సినారియోస్ గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ హెజ్బుల్లా ప్లేస్లో లెబనాన్ ఫోర్సెస్ అడుగు పెట్టబోతున్నాయి. కానీ ఇన్నాళ్ళు ఈ లెబనాన్ ఫోర్సెస్ ఏవయ్యాయి, దానికి సంబంధించి తర్వాత మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. అయితే అమెరికా ఇక్కడ ఏం చెప్తుందంటే సదరన్ హెజ్బుల్లా ప్లేస్లో దాదాపుగా 5,000 మంది ఫోర్సెస్తో లెబనాన్ ఫోర్సెస్ అక్కడ మోహరించాలి. ఇది ఒప్పందం. అయితే దీని గురించి కూడా కొన్ని కన్సర్న్స్ ఉన్నాయి. లెబనాన్ ఫోర్సెస్ కనుక కాల్పుల విరమణను ఎలా ఎగ్జిక్యూట్ చేస్తాయి అనేది, వాటిని ఎలా అమలు చేస్తాయి అనేది ఇంట్రెస్టింగ్. దీంతో పాటు ఒకవేళ అవసరం ఒకవేళ అయిందనుకుందాం, అప్పుడు హెజ్బుల్లా రంగంలోకి దిగుతుందా? ఇది మళ్ళీ ఇంకా ఇంట్రెస్టింగ్ డిస్కషన్ దారి తీయచ్చు. మళ్ళీ దేశంలోని మరింత అస్థిరతకు దారి తీయచ్చు అనేది ఒక డిస్కషన్. అయితే ఈ ఒప్పందం ప్రకారం బాధ్యతను పూర్తిగా నెరవేర్చడానికి తమ దగ్గర తగినంత ఫండ్స్ కావచ్చు, సిబ్బంది కావచ్చు, లేకపోతే ఫోర్సెస్ కావచ్చు, లేదంటూ కూడా అంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదంటూ లెబనాన్ ఫోర్సెస్ చెప్తున్నాయి. అయితే దీనికి తమ మిత్ర దేశాల నుంచి సహకారం తీసుకునే అవకాశం ఉంది అంటూ కూడా చర్చ జరుగుతోంది. కానీ ఎంతవరకు సాధ్యం అనేది ఇక్కడ బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్. దీంతో పాటు హెజ్బుల్లా ప్రస్తుతం చాలా వీక్గా ఉంది. దాంతోనే ఇప్పుడు ఏం జరగబోతుంది అనేది, ఎందుకంటే హెజ్బుల్లా ఆల్రెడీ వీక్ అయింది కాబట్టి ఈ నేపథ్యంలో లెబనాన్కి సపోర్ట్ ఇస్తుందా, లెబనాన్ ఆర్మీకి సపోర్ట్ ఇస్తుందా, లేకపోతే పశ్చిమ దేశాలకు సంబంధించి ఎలా ఇంటర్వ్యూన్ అవుతాయి అనేది ఇంకొక ఇంట్రెస్టింగ్ డిస్కషన్. ఇలా చాలా ఇష్యూస్ ఉన్నాయని చెప్పుకోవాలి. 1 కాదు 2 కాదు, చాలా ఇష్యూస్ ఉన్నాయని చెప్పుకోవాలి. ఒకవేళ ఉల్లంఘన జరిగితే ఏం జరగచ్చు? అమెరికా ఇక్కడ మద్దతు ఇస్తోంది. అమెరికా మద్దతు లెబనాన్లో స్వేచ్ఛ కోసం సైనిక చర్య తీసుకునే హక్కు ఇజ్రాయెల్కి ఉందంటూ కూడా ప్రధాని నెతన్యాహు అంటున్నాడు. ఏమంటున్నాడంటే కనుక మీరు కనుక సీజ్ఫైర్ వైలేషన్ చేస్తే, కాల్పుల విరమణను ఉల్లంఘిస్తే కనుక మళ్ళీ మీకు మేము గట్టిగా జవాబు చెప్తాం, అప్పుడు మీకు ఉంటుంది అంటున్నాడు నెతన్యాహు. ఒప్పందాన్ని ఒకవేళ బేఖాతరు చేసినా, హెజ్బుల్లా ఆయుధాలు ఒకవేళ తిరిగి పొందడానికి కనుక ట్రై చేసినా మేము అటాక్ చేస్తామంటున్నాడు నెతన్యాహు. బోర్డర్లో ఉగ్రవాద కేంద్రాలను తిరిగి కనుక అక్కడ కన్స్ట్రక్షన్ చేస్తే దాడులు చేస్తామంటున్నాడు. అది మిసైల్స్తో కావచ్చు, లేకపోతే మిసైల్స్ ఒకవేళ ఫైర్ చేసినా, లేకపోతే సొరంగాలు తవ్వినా, దాంతోపాటు రాకెట్లతో ట్రక్కులు తీసుకొచ్చినా, ఏం జరిగినా సరే మేము మళ్ళీ అటాక్ చేస్తూ ఉంటున్నాడు నెతన్యాహు. ఒకసారి కాల్పుల విరమణ జరగకముందు 2 దేశాల్లో కూడా, మరి ముఖ్యంగా ఇజ్రాయెల్, ఇరాన్, దాంతోపాటు హెజ్బుల్లా, హమాస్ గాజాలో, లెబనాన్లో ఎటువంటి సినారియో ఉందో ఒకసారి చూద్దాం. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. యుద్ధంలో ఇప్పుడు కీలక మలుపు తీసుకుంది. యుద్ధం కీలక మలుపుని తీసుకుంది. ఇన్నాళ్ళు ఇజ్రాయెల్ మీద హెజ్బుల్లా దాడి చేస్తుంది, హెజ్బుల్లా మీద ఇజ్రాయెల్ దాడి చేస్తుంది. లెబనాన్లో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి, బీరూట్లో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి, టెల్ అవీవ్లో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి, ఇటు సరిహద్దుల్లో ఉత్తర
ఇజ్రాయెల్కి సంబంధించి కొన్ని ఉత్తర ఇజ్రాయెల్ మీద దాడులు జరిగాయి, లేకపోతే దక్షిణ లెబనాన్ మీద ఇజ్రాయెల్ రాకెట్లతో మిసైళ్లతో దాడికి దిగింది, లేకపోతే భూతల దాడులకు దిగింది. ఇటువంటి వార్తలు మీరు విన్నారు. బహుశా ఈ వార్తలు ఈ రోజుతో సమాప్తం అనుకోవచ్చు. ఎందుకంటే కనుక దాదాపుగా ఇక్కడ సీజ్ ఫైర్ అనేది ఎగ్జిక్యూట్ జరిగింది, ఒప్పందానికి వచ్చాయి. కాల్పుల విరమణ అంశానికి సంబంధించి రెండు దేశాలు కూడా ఒప్పందానికి వచ్చాయి. 13 నెలలుగా కొనసాగుతున్న ఆ ఉద్రిక్తలకు, ఆ యుద్ధానికి కాస్త స్పీడ్ బ్రేకర్ పడిందనే చెప్పుకోవాలి. బ్రేక్ పడిందా అది కన్ఫర్మేషన్ రావడానికి ఇంకొక నెల వెయిట్ చేసి చూస్తేనే తప్ప క్లారిటీ రాదు. ఎందుకు నేను ఈ మాట అంటున్నానంటే, ఇటు ఇన్నాళ్ళు భీకర దాడులకు దిగా ఈరోజు బెంజమిన్ నెతన్యాహు మాట్లాడుతున్న సందర్భంలో కూడా ఆయన ఒక మాట అనడం జరుగుతోంది. ఒకవేళ ఇప్పుడు కనుక బీరూట్ నుంచి కావచ్చు, లెబనాన్ నుంచి కావచ్చు, హెజ్బుల్లా నుంచి కావచ్చు, యుద్ధానికి పురుగొల్పేలా ఏవైనా చర్యలు ఉంటే కనుక అవి రాకెట్లను తరలించే విషయంలో కావచ్చు, మిసైల్స్ ఫైర్ చేయడంలో కావచ్చు, లేకపోతే దాడులు చేస్తున్న సందర్భానికి సంబంధించి కావచ్చు, ఇలాంటివి ఏవి ఎదురైనా అప్పుడు ఉంటుంది అంటున్నాడు నెతన్యాహు, బెంజమిన్ నెతన్యాహు. సో అటువంటి సినారియో కాల్పుల విరమణకు ఇజ్రాయెల్ అలాగే హెజ్బుల్లా ఈ రెండింటి మధ్య అంగీకారం కుదిరింది. ఇవాల్టి నుంచి అమల్లోకి రాబోతోంది కాల్పుల విరమణ ఒప్పందం అమలులోకి వచ్చే కొద్ది గంటల ముందు వరకు కూడా పరస్పరం దాడులు చేసుకున్నాయి. రెండు కూడా ఒప్పందాన్ని హెజ్బుల్లా బ్రేక్ చేస్తే స్ట్రాంగ్గా రిప్లై ఇస్తామంటున్నాడు బెంజమిన్ నెతన్యాహు, ఇజ్రాయెల్ ప్రధాని. ఇప్పటి వరకు జరిగిన యుద్ధం కారణంగా 3000 మందికి పైగా లెబనాన్ పౌరులు మృతి చెందారు. హెజ్బుల్లా స్థానంలో బాధ్యతలు తీసుకోబోతోంది లెబనాన్ ఆర్మీ. ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి.